దయాళుడని రుచి చూడాలి. ఏంటండి? ప్రభు దయాళుడని. మీరేంటండి 12 గంటలు అయ్యింది, ఇప్పుడు రుచి చూడమని అంటున్నారు, ఇప్పుడు మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని అనుకుంటున్నారా? అయితే మనం ఆధ్యాత్మికంగా ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల, మనం ఆయన ఎవరండి? మన ప్రభు ఎవరు? ఇక్కడ చాలా మంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే నాకు కనబడుతున్నారు. చాలా సంతోషిస్తున్నాను మీ అందరిని బట్టి. మిమ్మల్ని చూసి నా హృదయం ఆనందంగా పొంగుతుంది. ఎందుకంటే మన దేవుడు ఎవరంటండి? దయాళుడు. ఆయన చాలా దయాళుడండి. ఆయన దయ, ఆయనకున్న దయ ఎక్కడా కనపడదు, ఎవరిలో చూసినా మనకు కనపడదు. అంత ప్రభువు మనకు దయాళుడై ఉన్నాడు. ఆ దయాళుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎరిగి ఉండట గొప్ప భాగ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన దయాళుత్వమును మనం ఏం చేయాలంట? రుచి చూడాలంట. ఆయన దయాళుడని, ఆయన కృపామయుడని, ఆయన కనికరమయుడని ఆయన రుచి చూస్తేనే గాని మనకు తెలియదండి. ఆయన రుచి చూడాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ కూడిక ద్వారా, ఈ చంటిబిడ్డ కూడిక ద్వారా మీరు ఆయన్ని రుచి చూడాలని మేము ఎంతో ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఆయన ఎవరంట? దయాళుడు. సమస్త దుష్టత్వమును మాని, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషులను, మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే. ఎలా జన్మించాలంటండి? అంటే మనకు ఏమున్నాయి? దుష్టత్వం ఉంది, అసూయ ఉంది. ఎవరికండి? ప్రతి మానవుడికి ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ప్రతి మానవుని హృదయాన్ని మనం ఉంగి చూస్తే ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఏముంటాయంటే దుష్టత్వం ఉంటుంది, దుర్నీతి ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, ప్రతి మానవుల్లోనూ ఉంటుంది. అయితే ఇవన్నీ మానేట ఎలా ఉండాలంటండి? క్రొత్తగా జన్మించిన కదా. మన మధ్యన ఎవరంటే సుమన్కి భారతికి ఇచ్చిన బిడ్డ చూస్తే, ఆ బిడ్డ క్రొత్తగా జన్మించింది. ఆ బిడ్డ మనసు ఎలా ఉంటుందండి? ఏమైనా ఉంటుందా మనసులో? ఏమీ ఉండదు. అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన్ని రుచి చూసి, ఆయన దయాళుడని తెలుసుకుని, ఆయనతో మనం జన్మిస్తే కనుక ఆ రీతిగా మారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. చూడండి, మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణాన్ని విడిచాడు కదండి. ఆయన సమస్తమును మన కొరకు దారిపోసాడు. ఆయన రక్షించుకున్నాడు. అందుకే మనం మనలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని విడిచిపెట్టుకుని, ఒక పసిపిల్ల ఎలాగైతే జన్మిస్తుందో, ఎలాగైతే ఈ భూమి మీద ఉంటుందో అలా ఉండాలని ప్రభు మన ఏడను ఆశిస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఎలా ఎదగాలంటండి? నిర్మలమైన పాలు, ఈ వాక్యం అనే పాలును మనం తాగుతూ ఎలా ఎదగాలంట? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఎదగాలంటండి. రక్షణ విషయంలో పుట్టిన వారు పుట్టినట్టే ఉంటే బాగుంటుందా? ఎదగాలి కదా. పాప పుట్టి ఎన్ని నెలలు అయింది కదా? 6 నెలలు అయింది కదా. అలా 6 నెలలు అయింది. పాప ఇప్పుడు ఏమవుతుంది? పెరుగుతూ వస్తుందండి. ఇంతవరకు పాలు పట్టించారు, తల్లి పాలు తాగుతూ బిడ్డ పెరుగుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ఆహారము పెట్టబోతున్నారు. ఇక నుంచి ఇంకా ఆహారం తిని ఇంకనూ బిడ్డ ఏమవుతుందంట? ఎదుగుతుందంట. అలాగే రక్షణ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? రక్షణ విషయంలో ఎదిగే వారముగా ఉండాలంట. ప్రతి దినము మనము రక్షణ విషయంలో ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆయన రక్షణ విషయంలో మనం రక్షణ తీసుకుని ఎలా ఉన్నామో అలాగే ఉండటానికి కుదరదు కదా. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఏమవుతున్నాయండి? గతిస్తున్నాయి కదా. సంవత్సరాలు గతిస్తున్నాయి. ఈ 2026 వచ్చింది, అప్పుడు ఏమైపోతుంది? ఒక నెల దాటిపోతుంది, గడిచిపోతుంది కదండి. అలా మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాయి. కానీ మనం ప్రభువు చెప్పినట్లుగా మన జీవితంలో మానవలసినవి మానలేకపోతున్నాం, మార్చుకోలేవలసినవి మార్చుకోలేకపోతున్నాం కదా. అయితే రక్షణ విషయంలో ఏం చేయాలంట? అనుదినము ఎదగాలంట. ఏం చేయాలండి? రక్షణ విషయంలో అనుదినము ఎదుగుతూ రావాలి. అందుకే ఈ పాలు విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించుడి. ఏం చేయాలంటండి? అపేక్షించాలంట. పాలును అపేక్షించాలి. వాక్యముని ఏం చేయాలి? అపేక్షించాలి. వాక్యమును ప్రేమించాలి. వాక్యముని ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యమును ప్రేమించిన వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఇందాక గదిలో తల్లి అంటున్నారు, సుమంత్ గారు తల్లి అంటున్నారు, వాక్యముకి వచ్చేటికి సమయము ఉన్నదండి, అన్నిటికీ
సమయం ఉంటుంది. అది నిజమే, అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఏముండదండి సమయం. ఎందుకంటే వాక్యము మన జీవితాన్ని ఏం చేస్తుందండి, మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. ఈ లోకంలో మన జీవితాలు మార్చుకుని మన నిత్యత్వంలోనికి చేరాలి. కాబట్టి ఆ నిత్యత్వంలోనికి చేరనివ్వకుండా, మన బ్రతుకులను మన జీవితాలు మారనివ్వకుండా అపవాది ఏం చేస్తూ ఉంటాడు, వాక్యాన్ని విననివ్వడు. ఇక్కడ ఉన్నట్టు ఉంటాం కానీ విననివ్వడు కదా, వాక్యానికి చోటు లేనివ్వకుండా చేస్తాడు. అయితే మనము రక్షింపబడిన మనము ఎలా ఉండాలంటే, రక్షణ విషయంలో ఏం చేయాలంటండి, అనుదినము ఎదిగే వారంగా ఉండాలి, అనుదినము ఎదిగే వారంగా ఉండాలి. ఈ బిడ్డ ఈరోజు ఇప్పుడు ఆహారం ముట్టిస్తారు, అయితే ఇంతవరకు బిడ్డ కలుషితం లేని ఆహారము పానీయం తాగుతూ వచ్చింది కదా, పాలు తాగుతూ వచ్చింది. తల్లిపాలలో ఏముండవండి, తల్లిపాలలో కలుషితము లేదు. ఈ లోకంలో ప్రతి ఆహారానికి ఏమైపోయింది, ఇప్పుడు చాలా కలుషితం అయిపోయింది. అయితే దేవుడు అన్నిటినీ కూడా, దేవుని నామాన్ని ప్రార్థన చేసి మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని ఏం చేస్తాడైనా పరిశుద్ధపరుస్తాడు. మనం తీసుకుంటున్న ప్రతి ఆహారంలో దేవుణ్ణి ఏం చేయాలండి, దేవునికి ప్రార్థన చేసి ఆయన మహిమపరిచే వారుగా ఉండాలి. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము, నేను త్వరగానే ముగిస్తానండి. యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. చూడండి, ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నరపుత్రుడా, నేనిచ్చి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకునుము. నరపుత్రుడా, నేనిచ్చి ఈ గ్రంథమును నీవు ఆహారం. అంతకుముందు పై వచనంలో అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువబడి. ఏం చేయమంటున్నాడు, నిలవబడ. అంటే మానవుడు ఏమవుడండి, మానవుడు ఏమవుడు, నిలబడడు. మానవుడు ఏమవుడు, నిలబడడు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు అని సెలవిస్తున్నాడు, యెహెజ్కేలుతో సెలవిస్తున్నాడు. అయితే ఈ యెహెజ్కేలు యాజకుడండి. ఎవరండి ఈయన? యాజకుడు. యాజకునితో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నేను ఇచ్చి గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునము. ఏం నింపుకోమంటున్నాడు, కడుపు నింపు. ఇప్పుడు వాక్యము విన్న తర్వాత మన కడుపులు నింపబడతాయండి. మనం ఇక్కడ వెళ్ళి భోజనం పెట్టకపోయినా వెళ్ళిపోదామా? అయితే దేవుడు సెలవిస్తున్నాడండి, నీ కడుపును నింపుకోమని సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు, కడుపుని నింపుకుని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని. దేవుడు చెప్పగా, దేవుడు సెలవీగా యెహెజ్కేలు ఏం చేశాడండి, దాన్ని ఆయన చదివి ఆయన హృదయమును నింపుకుని, గుండెల నిండా దేవుని వాక్యాన్ని నింపుకున్నాడు, భక్షించాడంట. నా నోటికి అది ఎలా ఉందంటండి, ఆయన నోటికి ఎలా ఉందంటే తేనె వలె మధురంగా ఉందంట, తేనె వలె తీయగా ఉందంట. అంటే వాక్యమును రుచి చూసిన వారు దాని అనుభవం వేరుగా భరిస్తారు కదండి. దాని అనుభవాన్ని వేరుగా, రుచి చూసిన వారికి వేరుగా ఉంటుంది. వాక్యాన్ని ఏం చేయాలి, రుచి చూడాలి. అది ఎలా ఉందంట, యెహెజ్కేలుకి తేనె వలె మధురంగా ఉందంట. ఎప్పుడైనా అనిపించిందా? నిజంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, మనం ఎన్నో కష్టాలలో, నష్టాలలో, ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు మనం దేవుని పాదాలు పట్టుకుంటున్నప్పుడు, దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు మన హృదయానికి ఏం కలుగుతుందండి, చాలా నెమ్మది కలుగుతుంది, చాలా ఆదరణ కలుగుతుంది. దేవుడిచ్చిన ఆదరణ ఏ నరుడు ఇవ్వడండి, ఎక్కడా కూడా దొరకదు. అయితే ఆ ఆదరణ పొందుకోవాలి అంటే ఎక్కడికి రావాలి, మనం జీవము కలిగిన దేవుని దగ్గరికే రావాలి, జీవము కలిగిన దేవుని పాదాలే పట్టుకోవాలి, ఆయన మనతో మాట్లాడాలి. అందుకే ఇక్కడ ఈ యెహెజ్కేలుకి ఎలా ఉందంటే, నా నోటికి తేనె వలె మధురముగా ఉంది. తేనె వలె ఎలా ఉందంటే మధురంగా ఉంది. ఎందుకంటే యెహెజ్కేలు హృదయాన్నంతా దేవుని వాక్యంతో నింపిన తర్వాత, నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి నేను నీ హృదయంలో పెట్టిన మాటలు, నేను చెప్పినవన్నీ కూడా వారికి తెలియచేయి. వారు ఎవరంట, ఇశ్రాయేలు ఎలా ఉన్నారంట,
ఇశ్రాయేలు సిగ్గుమాలిన వారిగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు విసుగుపోయాడు వారితో. ఎవరితో? ఇశ్రాయేలుతో దేవుడు చాలా విసుగుపోయాడు. అందుకే అంటున్నాడు కదా, ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, 2వ అధ్యాయము 1వ వచనం గాంచి ఒకసారి చదువుతారా? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినా వినకపోయినను మన మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపుము. చాలండి. దేవుడు చెప్పాడు యెహెజ్కేలుని, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు అని చెప్పాడు. అంటే దేవుని సన్నిధిలో మనం మనసిస్తే గనక, హృదయాన్ని ఇస్తే గనక, ఆయన సన్నిధిలో హృదయాన్ని ఇచ్చి నిలవబడితే గనక దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడండి. మనందరితో కూడా మాట్లాడతాడు. మన దేవునికి ఒక పేరుంది. ఏం పేరండి? అవును, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టిని సృష్టించిన సృష్టికర్త, గొప్ప దేవుడు ఆయన. ఆయనకి మించిన దేవుడు ఎవరిలో లేరు. ఆయన చాలా మంచి దేవుడు. ఆయన నమ్ముకున్న మనము చాలా గొప్పవారమనే చెప్పుకోవచ్చు. అయితే అలాంటి దేవుని నమ్మిన మనము, ఆయన అంటున్నాడు మీరు చక్కగా నిలవబడాలి. అప్పుడు నిలవబడినప్పుడు మన హృదయాన్ని తెరిచి ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వస్తుందండి? మనలోనికి వస్తుంది. యెహెజ్కేలులోనికి వచ్చిందంట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నిలవబెట్టెను. ఆయన ఆత్మ ఆయనలోనికి వచ్చి నిలవబెట్టింది. ఈ రోజుల్లో యవన బిడ్డలు చాలా పాడవుతూ ఉన్నారు కదండి. ఎందుకని? దేవుని మాట వారి హృదయంలో లేక, దేవుని మాట వారి హృదయంలో ఉండక వారు ఏమవుతున్నారు? త్రోవ తప్పుతున్నారు. చాలా మంది యవనస్తులు దేవుని ఎరిగి వాళ్ళు ఎలా ఉంటున్నారండి? ఇప్పుడు దేవునిలో నిలబడి దేవుని కొరకు ఏం చేస్తున్నారు? వారు దేవుని కొరకు జీవిస్తున్నారు. అలాగే యెహెజ్కేలు కూడా దేవుని మాట విని నిలబడి ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. దేవుని ఎంత ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు? ఇశ్రాయేలు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు చేస్తున్నారు. అసలు ఇశ్రాయేలు ఎప్పటికప్పుడు ఏం పొందుకుంటున్నారు? మేళ్ళు పొందుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మేళ్ళు పొందుకుంటూ జనులు ఏం చేస్తున్నారంటే ఆయన్ను తిరుగుబాటు చేస్తున్నారు. మనం కూడా అంతే కదా. ఎప్పుడు కూడా దేవుడిచ్చిన మేలును పొందుకుంటూ ఒక మేలు చేయకపోతే, ఒక మేలు ఆలస్యం అవుతే ఏం చేస్తామండి? దేవుణ్ణి ఏం చేస్తాం? మెల్లగా సనుగుతూ ప్రారంభిస్తాం కదా, దేవుణ్ణి అంటాం. ఆ తర్వాత మనల్ని నడిపించే నాయకులైన దైవజనుల్ని మన కొరకు ప్రార్థన చేయట్లేదు కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది అని కూడా అనుకుంటాం కదా. దైవజనులు ప్రార్థన చేస్తారు, కానీ మనం ఏం చేయాలండి? మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే మనం చాలా తెలివైన వాళ్ళం. ఏం చేస్తామంటే ప్రార్థన చేసే వారికి ఏం చేస్తాం? అప్పగించుకుంటాం కదా. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మంచిదే. నా కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాం, చాలా మంచిది. ఎవరు కనిపించినా, తోటి విశ్వాసి కనిపించినా, ప్రార్థనాయుధులు ఎవరు కనిపించినా మనం మొదటిగా ఏం చేయాలంటే వందనాలు చెప్పి, అమ్మ నా కొరకు మీరు ప్రార్థన చేయండి. వారు ఎప్పుడు ప్రార్థించినా ఏం చేస్తారు? మనం చెప్తాం, వారు చేయకపోతే ఎవరిదండి పాపం? వాళ్ళదే కదా, చేయని వాళ్ళదే. ఇంతవరకు మనకి ఎంతో మంది ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తూ ఉంటారు. చేయకపోతే ఎవరిది పాపం? మనదే కదా. ప్రార్థన చేయమన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఆ వ్యక్తి నాకు వరకు ప్రార్థన చేయమని చెప్పి ఉంది, మరి ఆ బిడ్డ ఏ సమస్యలో ఉందో, ఏమి కావాలని కోరుకుంటుందో నువ్వు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయనకు అప్పగించుకుంటే ఆయన చేస్తారు.
అలాగే ప్రార్థన చేయమని మనం అంటూ ఉంటాం కదా. అలాగే మన జీవితంలో ఏ కార్యము చేయకపోయినా సనగడం ప్రారంభమవుతుంది. అది ఇశ్రాయేలు మరీ దారుణంగా ఏం చేస్తున్నారంటే, వారు కన్నులారా చూశారు. ఏం చూసారండి? కన్నులారా ఎన్నో మేలులు చూశారు, ఎంతో భయంకరమైన పరిస్థితిని దాటించడం చూశారు కదా. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుణ్ణి, ఇలా గొప్ప కార్యాలు చేసిన దేవుని మీద ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారట. నా జనులు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్తూ అంటున్నాడు ఆయన, ఇశ్రాయేలు యొద్దకు నేను నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. ఈ హృదయం ఏమైపోయిందంటండి? కఠినమైపోయిందంట. హృదయం ఒక్కొక్కసారి చాలా కఠినమైపోతుంది. చాలా మంచిగానే ఉంటాం కానీ హృదయం ఒక్కొక్కసారి ఏమవుతుందంట? చాలా కఠినం. పరిస్థితులను బట్టి హృదయం ఏమవుతుంది? కఠినంగా మారుతుందంట. మారేటప్పుడు స్పృహ కలిగి మనం ఏం చేయాలంటే, ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నా హృదయాన్ని నువ్వు కఠినం చేయొద్దయ్యా, నా హృదయాన్ని నువ్వు భద్రపరిచయ్యా, నాలోనికి నీ ఆత్మ పంపించి నడిపించి ఈ లోకంలో నేను మహిమపరిచే రీతికి ఎలా నడవాలో నాకు నేర్పించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఏంటండి, చంటిపిల్ల అన్నప్రసన్నతో ఇలాగా వాక్యమును ప్రారంభించాలని మీరు అనుకోవద్దు. ఇప్పుడు బిడ్డకు మనం వాక్యం చెప్తే అర్థం కాదు కదా. ఇప్పుడు మన కొరకే దేవుడు ఏం చేస్తున్నాడండి? అన్నప్రసన్న చేస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చోటు ఇవ్వాలి. అయితే బిడ్డను కూడా మనం ఆ రీతిగా పెంచేవారుగా ఉండాలి. తల్లిదండ్రులకు ఈ బాధ్యతను తీసుకోవాలి. సుమన్ను భారతి కూడా ఈ బాధ్యతను ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుడు ప్రేమించి చక్కటి బిడ్డనిచ్చారు కదా. ఇందాక నాకు చూపించగానే బిడ్డను చూసి చాలా సంతోషించాను. చక్కటి బిడ్డని దేవుడు ఏం చేశారండి? వీళ్ళకి బహుమానంగా అందించారు. ఈ దినాల్లో ఎంతో మంది బిడ్డలు లేని వారు ఉన్నారు. అయితే దేవుడు చాలా ఈ దాంపత్య జీవితాన్ని ప్రేమించి వీరికి దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప బహుమానాన్ని ఎక్కడ పెంచాలండి? దేవుని సన్నిధిలోనే పెంచాలి. పాలిస్తూ కూడా దేవుని మాటలు ఏం చేయాలి? చెప్తూ ఉండాలి. దేవుని మాటలు చెప్పాలి. పాలిస్తూ మనం దేవునితో నడిపించాలి. చాలా మంది తల్లులు అంటూ ఉంటారు కదా, మా అమ్మ ఉగ్గు పాలతోనే నన్ను దేవుని మాటలు ఇచ్చి నన్ను పెంచిందండి, లోకము తెలియదండి అన్న తల్లిలు చాలా మంది ఉంటారు. ఆ మాటలు చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. వీరిని ఎలా ఇంత బాగా పెంచారా అని చెప్పి, వీరిని దేవుళ్ళలో పెంచారా ఆనందం కలుగుతూ ఉంటుంది. నిజంగా అది చాలా గొప్ప భాగ్యం అండి. పుట్టిన నాటి నుండి ఏ కలుషితము అంటుకోకుండా, లోకమాలిన్యతలు అంటుకోకుండా దేవుళ్ళలో పెరగటం అనేది గొప్ప భాగ్యము. మనం దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి మనకిచ్చిన బిడ్డలను ఏం చేయాలండి? అలా ఆ రీతిగా పెంచుతూ ఉండాలి. వాక్యమును మనం వారికి నేర్పిస్తూ ఉండాలి. వాక్యము చదివేటట్టుగా చేయాలి. ఈ రోజుల్లో వాక్యము ఎవరు చదవట్లేదండి. ఎక్కువగా దేని మీద మక్కువ ఉంచుతున్నారు? ఫోన్లు కదండి. ఎవరి చేతిలో చూసినా ఏముంటున్నాయి? ఫోన్లు ఉంటున్నాయి. నేను మొన్ననే 10 రోజుల క్రిందట ఒక చిన్న బాబు అండి, ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల బాబుకి చేతిలో ఏముందంటే ఫోన్. నేను 2 గంటల సేపు అక్కడ ఉన్నాను. ఆ 2 గంటల సేపు ఆ బాబు చేతిలో ఏముంది? ఫోన్ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, అల్లరి చేయరు కదా అని చెప్పి ఏం చేస్తున్నారు? ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేస్తున్నారు. ఆ ఫోన్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. పుట్టినప్పటి నుంచి కూడా ఫోన్ అలవాటు అయింది. అయితే ఈరోజు అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, వాళ్ళు అంటండి ఫోన్ కొన్నారంట. ఎవరికి? ఆ చంటి పిల్లోడికి ఫోన్ కొన్నారంట. 5 సంవత్సరాలు ఉన్న బాబుకి ఫోన్ కొన్నారంట. ఈ రోజుల్లో పుట్టగానే ఏం కొనలేకపోతున్నాము? ఒక బైబిల్ కొనలేకపోతున్నాం. పుట్టగానే ఏం చేయాలండి? ఒక బైబిల్ కొనాలి. ఆ బైబిల్ కొని తనకంటూ పెట్టి, తను బైబిల్ చదివే స్టేజ్ వచ్చేటికి, నీకు ఒక బైబిల్ కొన్న, నీ బైబిల్ తీసుకుని నువ్వు చదువు అని చెప్పే రీతిగా మనం సిద్ధపరచాలి. బైబిల్ చదివించాలి. పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. నాకును మీకును కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకిచ్చిన పిల్లల్ని ఎలా చేయాలంటండి? చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఆ యెహెజ్కేలుని దేవుడు అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట వారికి నువ్వు తెలియచేయి, సెలవివ్వు, వారితో మాట్లాడు. వారు బొత్తిగా ఏమైపోయారు? కఠిన హృదయం కలిగిన వారుగా అయిపోయారు. నా మీద తిరుగుబాటు చేసిన జనులుగా అయిపోయారు. బొత్తిగా ఇలా అయిపోయారు. వారితో నువ్వు మాట్లాడు. నా వాక్కును నీ హృదయంలో పెట్టి ఉన్నాను, నా మాట నీ హృదయంలో పెట్టి ఉన్నాను, వారికి నువ్వు తెలియచేయని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే యెహెజ్కేలు తిన్నప్పుడు ఇది ఎలా ఉందంటండి? ఇది ఎలా ఉందంట? మధురంగా ఉందంట, తీయగా ఉందంట. ఈ అనుభవంలోనికి మనం ప్రతి ఒక్కరము
రాజ్యము రావాలి. ఈ లోకంలో ఎక్కడా నెమ్మది లేదండి, శాంతి లేదు, భద్రత లేదు. ఎక్కడుందంటండి? దేవుని సన్నిధిలోనే, దేవుల్లోనే నెమ్మది ఉంది, శాంతి ఉంది. అయితే ఈ వాక్యము మన హృదయంలో ఉండాలి, మన నోటను ఉండాలి. ఈ వాక్యము ద్వారా మనం బలపడాలి, అనేక మందిని బలపరిచే వారముగా ఉండాలి, అనేక మందిని దేవుని తావులకు నడిపించే వారముగా ఉండాలి. ఈ యెహెజ్కేలును కూడా దేవుడు అందుకే ఆయన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టి ఆయన ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలుని నా తట్టుకు తిరగమని చెప్పి యెహెజ్కేలుని సిద్ధపరుస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ దాన్ని అంటున్నారు, నాకు అది ఎంతో నా నోటికి తేలిక వంటి మధురముగా ఉండినని సెలవిచ్చారు. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? రుచి చూసి ఏం చేయాలండి? రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసినప్పుడు ఏం చేయలేమండి? రుచి బాగుంది అనుకోండి, ఏం చేయలేం? దాన్ని విడిచిపెట్టలేం. మరలా ఏం చేయాలనుకుంటాం? వండుకుని తినాలనిపిస్తుంది కదా. అలాగే దేవుని వాక్యాన్ని ఆ రీతిగా ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా దేవుని వాక్యం ఇంకా ఇంకా వినాలని? ఒక అరగంట సేపు చెప్పేవాడికి ఏమనిపిస్తుందండి? ఎప్పుడు వదులుతారా అనిపిస్తుంది కదా. తినాలనిపిస్తుందా? వినాలనిపిస్తుందా? అనిపించదు కదా. అయితే దేవుడి వాక్యాన్ని ఏం చేయాలంటండి? రుచి చూసి తెలుసుకున్నప్పుడు, ఆ అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఎంతగానో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అలాగేనే ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, చూద్దామా? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చాలండి. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, నీ మాటలు నాకు దొరకగా. ఏమంటున్నాడండి? నీ మాటలు నాకు దొరకగా. దొరకడం అంటే గమ్ముని మనకు దొరకవు మాట. అట్లా ఏం చేయాలి? వెదకాలి. వెతికినప్పుడే ఏమిటవుతుంది? దొరుకుతాయి కదా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? వెతకాలి. మనము వెతకలేము. పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఏం చేయగలుగుతాము? వెతకగలుగుతాం. ఇర్మియా ప్రవక్త అదే అండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏం చేశారంటండి? వాటిని భుజించి తిని. దేవుని వాక్యాన్ని భుజించాలి. విన్న వాక్యాన్ని మనసారా దాన్ని ఆస్వాదించాలి. తిన్నంత ఫీలింగ్ గా ఉండాలి. దేవుని వాక్యాన్ని భుజించాలి. భుజించిన వారు, ఆ మనసుతో ఉన్నవారు ఖచ్చితంగా దేవుళ్ళో ఏమవుతారంట? వర్ధిల్లుతూ వస్తారంట. దేవుళ్ళు వర్ధిల్లుతూ వస్తారు. దేవుళ్ళు అభివృద్ధి పొందుతూ వస్తారు, ఆశీర్వదింపబడుతూ వస్తారు. మనం ఆశీర్వదింపబడాలి అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలండి? బైబిల్లో ఉండి బీరువాలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలండి? దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. హృదయంలో ఉన్నప్పుడు మనం ఏమవుతామంట? వర్ధిల్లుతుంటాం. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 కోడళ్ళు ఉన్నారు. అయితే ఆ కోడళ్ళు ఇద్దరు ఒకసారి గాని దేవుడు బహుమానాన్ని ఇచ్చారు. అయితే ఒక కోడలు తల్లి ఏం చేస్తుందంటే, ఆమె ఏం చేస్తుందంటే పాలతో దేవుని మాటలు చెప్తూ పెంచుతుందండి. ఒక కుమారుణ్ణి పెంచుతుంటే ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయికి దేవుడు అంటే అంతగా ఇష్టం ఉండదు, పరిచయం లేదు. ఆమె మామూలుగానే పెంచుతూ వస్తుంది, పాలిస్తూ. ఈమె పాలిచ్చినప్పుడల్లా దేవుని మాటలు చెప్తూ, దేవుని పాటలు పాడుతూ, ఈ రీతిగా దేవుణ్ణి ఎక్కువగా పరిచయం చేస్తుంది ఆ బిడ్డకు. అయితే ఇద్దరూ ఎదుగుతూ వస్తున్నారు. ఎదుగుతుండగా ఎదిగి పెద్దవారయ్యారు. పెద్దవారవగా దేవుడి మాటలు చెప్పి పెంచిన ఆ కుమారుడు చాలా వర్ధిల్లుతూ వచ్చాడండి. చాలా ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. అనేక మందిని దేవుణ్ణి త్రావుకు నడిపించేవాడుగా ఉన్నాడు. ఇంకొక కుమారుడు ఎలా అయ్యాడంటే చాలా నష్టంలో ఉన్నాడు. అసలు తన జీవితాన్ని తను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తప్పెవరిదండి? తప్పెవరిది? తల్లిదండ్రులు. ఖచ్చితంగా ఎవరిదండి? తప్పు తల్లిదండ్రులది. మనం చెప్పకపోవడమే ఎవరిది తప్పు? మనది తప్పు. మనం ఎలా చేయాలంట? దేవుణ్ణి మాటలు తెలియచేయాలంట. దేవుణ్ణి ఖచ్చితంగా దేవుళ్ళు అలా పెంచే వారంగా ఉండాలి. ఆ కుమారుడు వర్ధిల్లుతూ వచ్చాడు. ఇద్దరు ఒక ఇంట్లోనే పెరిగారు. ఇద్దరు ఒక ఇంట్లోనే పెరుగుతూ ఎంత తేడా ఉందో చూసారా? ఎంత తేడా! దేవుని కలిగిన హృదయాలు వేరుగా ఉంటాయి, దేవుడు లేని హృదయాలు
వేరుగా ఉంటాయి. అందుకే దేవుని కలిగిన హృదయాలు, దేవుని కలిగిన వ్యక్తి ఆశీర్వదింపబడుతూ వస్తాడు, దీవింపబడుతూ వస్తాడు. తనకు తాను దీవెనకరంగా ఉంటాడు, తన ఇతరులకు దీవెనకరంగా కూడా ఉంటాడు. ఎవరు కలిగిన వ్యక్తి అండి? దేవునికి. ఎందుకంటే యేసు ప్రభువు ఎంతో దీవెనకరమైన వ్యక్తి ఆయన. అందుకే ఆయన్ని కలిగిన వారం కూడా ఎంతో దీవెనకరంగా ఉంటాం. మనం ఉన్న చోట ఎంతో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎవరండి? ఆయన చాలా శాంతిమూర్తి కదా. ఆయన ఎవరు? దయాళుడు కదండి. ఆయన ఎవరండి? దయాళుడు. ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే గనక ఎంతైనా చెప్పుకోవచ్చు ఆయన గురించి. అంత మహనీయుని కలిగి ఉన్నాం మనము. అందుకే ఆయన త్రోవలో మనం నడుస్తూ మనకిచ్చిన బిడలను ఆయన త్రోవలో నడిపించే వారముగా ఉండాలనే దేవుని ఆశ. అయితే యిర్మీయా ప్రవక్త కూడా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. తన హృదయానికి ఏం కలిగజేస్తున్నాయంట? సంతోషము, ఆనందము కలుగజేస్తుందంట. నేను ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఉండదండి. లేదండి, దేవుని సన్నిధిలో సంతోషం అంటున్నారేంటి? అసలు సినిమాకి వెళ్తే ఎంత సంతోషమో అనుకుంటున్నారా? సినిమా హాల్కి వెళ్తే ఎంతసేపు ఉంటుంది మీ సంతోషం? ఎంతసేపు అండి? 3 గంటలు కదా. ఎన్ని గంటలు? 3 గంటలు ఉంటుంది. తర్వాత మళ్ళా బయటకు రాగానే మన బాధ, మన గాథ ఒకటే కదా. అదే దేవుని సన్నిధిలో గడిపితే గనక మన బాధను, వేదన, మన సమస్యలు తీర్చేటి దేవుడు. మనకి ఇంతకంటే దేవుని సన్నిధిలో దొరికే కంటే సంతోషము ఎక్కడా ఉండదంట. ఆయన సన్నిధిలో ఏమున్నాయంటండి? సంతోషం అన్నదంట. ఇంతవరకు నేను సినిమా హాల్ ఎక్కడం కానీ చూడటం కానీ నాకు తెలియదు. నా పుట్టినప్పటి నుంచి దేవుల్లో నన్ను పెంచుతూ వచ్చారు. ఇంతవరకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా, నెమ్మదిగా ఉంటుంది. అందుకే యిర్మీయా కూడా అదే అన్నాడు. యిర్మీయా అదే అంటున్నాడు, దేవా నా హృదయం ఎలా ఉంది? నాకు సంతోషమును, నా హృదయం ఆనందము కలుగజేయుచున్నది. తన హృదయం ఏం కలుగజేస్తుందంట? ఆనందము కలుగజేస్తుందంట. ఈ దినంలో ఇక్కడ చేరువచ్చిన మనకు, ఈ వాక్యం వింటున్న మన అందరికీ మన హృదయంలో ఆనందము, సంతోషము కావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని భుజించవలసింది. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని రుచి చూడవలసిందే. మీరందరూ రుచి చూసిన వారే, కానీ ఆ రుచిని ఏం చేయకూడదు? పట్టు విడవకూడదు. ఏం చేయకూడదండి? పట్టు విడవకుండా దానిని కొనసాగించి దేవుల్లో ఎదిగే వారముగా ఉండాలి. మనతో ఉన్న మనకిచ్చిన బిడ్డలను కూడా ఆ రీతిగా పెంచే వారముగా ఉండాలి. చివరిగా ఒక మాట చూసుకుని దేవుని వాక్యాన్ని ముగిస్తానండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 100వ వచనం కాడి నుంచి చదువుతారా? నీ ఉపదేశములను నేను లక్ష్యము చేసి ఉన్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించము. చాలండి, ఇక్కడ ఒక యవ్వనుడు చెప్తున్నాడు, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేసి ఉన్నాను. ఉపదేశాన్ని ఏం చేశాడంట? లక్ష్యం. దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని ఏం చేయాలి? లక్ష్యం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? నిర్లక్ష్య పెడుతున్నాం. కానీ అలా నిర్లక్ష్య పెట్టేవారంగా ఉండకూడదు. ఏం చేయాలంటే లక్ష్య పెట్టేవారముగా ఉండాలి. మనము లక్ష్య పెడుతూ మన ఇంటి వారిని కూడా ఆ రీతిగా ఉంచేవారముగా కూడా ఉండాలి. అందుకే ఇక్కడ యవనస్తుడు, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏ జ్ఞానము కలదు? పెద్దల కంటే, వృద్ధుల కంటే. వాళ్ళకంటే ఎక్కువ మనకి ఏమైనా తెలుసా అండి? నా ప్రక్కన ఉన్నారు పెద్ద తండ్రి గారు, చాలా అనుభవం కలిగిన వారు. ఎందుకంటే ఎక్కువ నాకేమి తెలియదు. అంటే పెద్దల కంటే విశేష జ్ఞానమును నాకేం చేస్తున్నావు? దేనివల్ల అంటే ఆ విశేష జ్ఞానం దేనివల్ల వచ్చింది? ఈ వాక్యము తినటం వల్ల, ఈ వాక్యము జ్ఞానించడం వల్ల ఏమొచ్చిందండి? విశేష జ్ఞానం వచ్చిందంట. ఎప్పుడైతే జ్ఞానము కావాలని మనం అనుకుంటామో, దేవుని పాదాలు పట్టుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు మంచి జ్ఞానము కలిగి మనం జీవించగలుగుతాం. ఈ లోకంలో మించిన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుము. ఏ మార్గంలోంచి ఏంటండి? ఈ లోకమంతా ఏంటండి? ఈ లోకమంతా దుష్ట మార్గమే. ఎక్కడ చూస్తే ఏముంది? దుష్టత్వం ఉంది.
అందుకే దాని నుంచి ఏం చేయాలి? మనల్ని తొలగించమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అడగాలి దేవుడు, నీవు నాకు బోధించడం గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగి ఉండలేదు. బోధిస్తే ఏమవుతామండి? బోధించబడితే ఏమవుతాము? తొలగిపోము ఆయన న్యాయ విధుల్లో. మనకు మన పెద్దవారు మనకు బోధిస్తారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పిల్లలకి ఏం చేయాలి? ఖచ్చితంగా బోధించాలండి. పిల్లలకు బోధించినప్పుడు ఏ మార్గం నుండి తొలగిపోరు? ఈ మార్గం మంచి మార్గం నుండి తొలగిపోకుండా దుష్ట మార్గం నుండి తొలగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము నా చెవుకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉంది. అబ్బాబ్బా, భక్తుడు ఎంతగా మాట్లాడుతున్నాడు, ఎంత అనుభవపూర్వకంగా రాస్తున్నాడో చూడండి. నీ వాక్యము నాకు ఎలా ఉంది? నీ వాక్యము నా చెవుకు ఎంత మధురముగా ఉందో. చెవుకు ఎలా ఉందంట? జ్వరం వచ్చిన తర్వాత ఒక 4 రోజులకి మనం ఏమవుతామండి? మన నోరు ఏమవుతుంది? ఏమంటాం? మన ఇంట్లో తల్లిని ఏమంటాము? నా నోరు చచ్చిపోయింది, పుల్లగా చేయమ్మా అంటాం కదా. చేపల పులుసు కావాలని అడుగుతామండి కదా, పుల్లగా తినాలనిపిస్తుంది. లేదా ఏదైనా అంటే నోరు ఏమైపోయింది? చేదైపోయింది, చచ్చిపోయింది. అయితే ఇక్కడ భక్తుడికి వాక్యం ఎలాగుందంట? నా చెవుకు ఎంత మధురముగా ఉందయ్యా. అబ్బబ్బా, ఎంత మధురంగా ఉందయ్యా. ఈ వాక్యాన్ని ఈరోజు మనం ఆ రీతిగా మనం అనుభవిస్తే కనుక ఆ భక్తుడికే కాదు, మనకు కూడా ఎలా దొరుకుతుందండి? ఇది మన నోటికి మధురముగా చెవగా దొరుకుతుంది. అందుకే అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గము నుండి నాకు అసహ్యులాయను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అబ్బా, ఈ చీకటి లోకములోనికి, ఈ చీకటి త్రావులోనికి వాక్యం ఎలా ఉందంట? వెలుగుగా ఉందంట. ఈ వాక్యము వెలిగించి మనల్ని ఏం చేస్తుందంటండి? నడిపిస్తుందంట. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో జీవిస్తున్నామంటే మొదటగా కావాల్సింది ఏంటండి? దేవుని మాట, దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యం మనందరము అనుభవించే వారముగా ఉండాలి. ఈ కుమార్తె ద్వారా మనం ఈ వాక్యం విన్నా, ఈ కుమార్తె కూడా అలాగా ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని హృదయపూర్వకంగా మన అందరం కోరుకుందాం. ఎందుకంటే ఈ కుమార్తెని దేవుని సన్నిధిలో పెంచాలి. చక్కటి బిడ్డను, చక్కటి బహుమానాన్ని దేవుడు వీరికి ఏం చేశాడండి? దేవుడు వీరికి ప్రేమించి ఇచ్చాడు. ఏం చేశాడండి? ప్రేమించి ఇచ్చాడు కదా. మనకిచ్చిన పిల్లల్లో ఒక ఆడబిడ్డలు ఇస్తే ఎస్తేరు వలె, రూతు వలె, రెబకా వలె పెంచాలి. ఎలా పెంచాలండి? రెబకా ఎలా ఉంటుంది అండి? ఆమె చక్కనిది, అలాగే రూపంతో ఉంది, తర్వాత చక్కటి సహనం కలిగిన వ్యక్తి. ఎవరండి? రెబకా చాలా సహనం కలిగిన వ్యక్తి. ఆమె సహనం ఎక్కడ తెలిసింది? ఆ ఒంటెలకు నీళ్ళు పెట్టినప్పుడే తెలిసింది కదా. లోకంలో ఒక సామెత ఉంది కదా, అన్నమంతా చూడక్కర్లేదు, ఏం చూడాలి? ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలుస్తుంది కదా. అలాగే ఎవరినైనా ఎలియాజరు అది చూసే ఈమె చక్కనిది, నా యజమానికి తగిన కోడలు అని చెప్పి నిర్ణయించేశారు. దేవుడు నేను వచ్చిన పని సఫలం చేశాడని అనుకున్నారు. ఎవరు? ఎలియాజరు. ఆ ఒక్క పనితోనే. నిజంగా స్త్రీలకు ఏం కలిగి ఉండాలండి? సహనం. మనం సహనంతో ఉండాలి. అలాగే మన బిడ్డలను కూడా ఏం చేయాలి? సహనంతో వాళ్ళని పెంచాలి, సహనం వారికి నేర్పించాలి. ఆడపిల్లలు అంటే ఎవరికి ఇస్తారో దేవుడు తెలుసండి. నేను ఈ మాట నాకు చాలా ఇష్టం. బాధ్యత కలిగిన తల్లిదండ్రులకే ఆడపిల్లల్ని ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడండి? అంటే మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులు బాధ్యత లేదా అనకండి. నాకు 2 మగపిల్లలే, కానీ అప్లై చేసుకోవాలి, తప్పదు. బాధ్యత కలిగిన వారికి ఏం చేస్తాడంటండి? ఆడపిల్లలు ఇస్తాడు. చక్కగా మనం పెంచాలి. అయితే వాక్యాన్ని మనం ముగిద్దామండి. ఇంత దేవుడి గొప్ప వాక్యాన్ని మనం తీసుకుని ఇంతగా మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అమ్మాయిని మనం దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనం ఆ రీతిగా ఉందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. మంచిదండి. మంచి వర్తమానాన్ని మన కొరకు అందించినటువంటి దేవుని యొక్క సేవకురాలు మీనా గారికి మనందరి పక్షం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి వర్తమానాన్ని మేము విన్నాం. ఒక మంచి మాట చెప్పారు. వెనకాల ఉన్న వాళ్ళు అవుతున్నారు. మీరు మీ పని మీద చూసుకోండి, మా మాట్లాడుకుంటాం అంతే కదా.
ఇక్కడ పెడతారా సరే మంచిది. ఏమని చెప్పారండి వెనకాల అవుతున్న వాళ్ళకి? అదే రేపటి నుంచి అంత సహనం చర్చిలో చూపిస్తారా చూస్తారు. మంచిది. నిజంగానే సహనం కలిగినటువంటి వాళ్ళకి, ఓర్పు ఉన్న వాళ్ళకి, పెంచగలిగినటువంటి వాళ్ళకి, ఇంకో మాట కూడా చెప్పాలి, బాగా దాయగలిగినటువంటి వాళ్ళకి ఆడపిల్లలు ఇస్తారు కదా. ఓకే మంచిదే. రేనా మీరు